ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కలవడం ఆసక్తికరంగా మారింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్వీలను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. తాండూరు, పరికి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం కోసం పలు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ముఖ్య నాయకులైనటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహారాలన్నింటినీ చూసేటువంటి కేసీ వేణుగోపాల్ తో కలిసి చాలా సేపుగా వీళ్ళకి మంత్రివర్గ విస్తరణపై చర్చించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ రాష్ట్రం సంబంధించి దాదాపు 40% జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉంటుంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, అదే హైదరాబాద్ సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాల్సిందే అని చెప్పేసి అధిష్టానానికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకంగా మారుతుంది మంత్రివర్గ విస్తరణ. ఎందుకంటే కేవలం హైదరాబాద్, రంగారెడ్డి సంబంధించి చుట్టూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. కాసేపటి క్రితం ఈ రోజు ఉదయం కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే రకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి అనేది రాజకీయంగా చాలా కీలకమైనది. ఎందుకంటే చాలా భవిష్యత్తులో ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. అదే విధంగా రాజకీయాలకు సంబంధించి హైదరాబాద్ హాట్ లాంటిది. సో అట్లాంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటే ఇంకా అక్కడ రాజకీయంగా మనకు కలిసి వస్తుంది, పార్టీ కూడా బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందిగా ఈ యొక్క ఎమ్మెల్యేలు కోరారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అధిష్టాన పెద్దలను కలిసినట్టుగా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజుల క్రితం కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా తరచూ మంత్రివర్గ విస్తరణ కోసం ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అదే సందర్భంలో ఇక్కడ డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. సో ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. ఒకవేళ మంత్రివర్గంలో కనుక ఈ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోతే మాత్రం తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమని చెప్పి ఇంతకుముందుకు అల్టిమేటం ప్రకటించారు. ఇప్పుడు తానే స్వయంగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొని అధిష్టానం వద్దకు వెళ్లడం కొంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తా ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ విషయంలో. మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే సంబంధించి మనోహర్ రెడ్డితో పాటు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కూడా కాళీ యాదవ్ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు కలిసిన వారిని అధిష్టాన పెద్దలు కలిసిన వారిలో ఉన్నట్టున్నారు. మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా కేసీ గోపాల్, అదే విధంగా అభిషేక్ మను సింఘ్వి కూడా ఎంపీగా రాజ్యసభ తెలంగాణ నుంచి నామినేట్ అయినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి అభిషేక్ మను సింఘ్విని కూడా కలిసినట్టుగా తెలుస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణ వైపు వీటిగా జోరుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే విస్తరణకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఉంటుంది. అదేవిధంగా విస్తరణ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ లోపలలోనే జోరున పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు నేతలంతా కూడా. హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. మరి మంత్రివర్గంలో ప్రస్తుతానికి 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలో ఎవరికి అవకాశం కల్పిస్తా ఉన్నారు, ఏ జిల్లాకు అవకాశం కల్పిస్తున్నారు? ఎందుకంటే అటు జిల్లాల వారీగా చూసుకున్నా, అదే విధంగా అదే సందర్భంలో సామాజిక వర్గ చూసుకున్నా, లేకుంటే ఎమ్మెల్యేల సీనియారిటీ ప్రకారం చూసుకున్నా, గతంలో ఎవరైతే పార్టీలో చేరే క్రమంలో కొంతమంది అధిష్టానం పెద్దలు, కొంతమంది నేతలకు ఆల్రెడీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలు పరిగణ తీసుకొని ఉన్న 6 స్థానాలను భర్తీ చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే దీంట్లో 1-2 మాత్రము 2 పెండింగ్ లో పెడతారని కూడా సమాచారం వస్తుంది. అది పెడతారా లేదా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా మంత్రివర్గం నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందరూ తమకు కావాలని చెప్పేసి ఇప్పుడు నిజామాబాద్ నుంచి కావచ్చు, ఆదిలాబాద్, రంగారెడ్డి,
ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటుగా మరో కొన్ని కీలక వర్గాలు, ముఖ్యంగా మైనార్టీ వర్గం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అదే విధంగా ఎస్టీకి సంబంధించి ఇలా సో అన్ని ఈక్వేషన్ చూసుకున్న క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతోంది, కొత్తగా మంత్రులను ఎవరు ఎన్నుకోబడతారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి గాని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయం కల్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ఫైనల్ గా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం కల్లా మంత్రివర్గంలో తీసుకునే వారికి అధికారికంగా అధిష్టానం పెద్దలే ఫోన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అన్ని కుదిరితే ఈ నెల 4న లేదా ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి ఇప్పటికే రాజ్భవన్ వర్గాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం మాత్రం కాంగ్రెస్ లో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలకు కారణమవుతోంది, ఎలాంటి పరిస్థితులను రేకెత్తిస్తున్నా మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు లేఖలు, ఒకవైపు అదేవిధంగా తమకు సంబంధించిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలంటే ఆయా సంఘాల యొక్క డిమాండ్లు, అదేవిధంగా వినతి పత్రాలు, మరోవైపు విత్ ఇన్ ద పార్టీలోనే కొంతమంది నాయకులు అధిష్టానానికి పలానా వారికి ఇవ్వద్దు, ఇంకో వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేయబోతోంది, సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఏం చెప్పబోతున్నారు, ఫైనల్ గా రేపు గాని ఎల్లుండి గాని ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. స్పందన. రైట్, థాంక్యూ తాతకృష్ణ.